హే గాయ్స్! ఒకటే చెప్తున్నాను. నాకు నా గొంతుకి, నా యూట్యూబ్‌కి ఒక లింక్ అయితే ఉంది. ఎందుకనంటే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి నా గొంతయితే పట్టేస్తుంది. సరే ఈ విషయం అంతా పక్కన పెడితే మేమైతే సో, అయితే మాది రాయగడ మధ్యగం దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. అండ్ అక్కడ మాకు తెలిసిన వాళ్ళేమొచ్చి రాయగడలోన పిక్నిక్ ఒకటుంది. అక్కడ బస్సు వేశారు అని చెప్పారనమాట. మనం యాక్చువల్‌గా ఫ్రీగా వస్తే ఫినైలే వదలమండి. అలాంటిది ఫ్రీగా బస్సు ఎలాగ వదిలేస్తాం? అందులో మనం ఇండియన్స్ అయితే అస్సలా వదలం కదా! సో, బస్సు ఎక్కే ముందు జగన్నాథ స్వామి కోవిలైతే ఒకటుంది. సో, ఆ దర్శనానికని వెళ్ళాం. సో, అది మీకు కూడా చూపిద్దామని జెప్పేసి ఇలా చేస్తున్నాను. నేనేదో నా తృప్తికి వీడియో తీసుకుంటే, ఎనక్కున్న పిల్ల నదుకే చూసింది సరే, ఆ పిల్లకి నాకు సంబంధమే లేదు కదా! అని చెప్పేసి చక్కగా వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఆ పైన కనబడుతున్న జెండా పూరిలో ఒక విధంగా ఎగురుతుందనమాట. ఒకే సైడ్ ఎగురుతుంది. అండ్ మనం ప్రదక్షిణం చేసే చుట్టూ కూడా ఏదో ఒక దేవుడైతే కనబడుతున్నారు. అండ్ మనం ఫోటో తీసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు మనకు దొరకాలి కదా! సో, నాకైతే మా అన్నయ్య ఉన్నాడనమాట ప్రతిసారి ఫోటో తీయడానికి. కొన్నిసార్లు టెక్కు కూడా చూపిస్తాడు. అయినా మనం పెద్దగా పట్టించుకోంలెండి. సరే అందరూ పూరి ఎళ్లారు కదా! ఈ రాయగడలో టెంపుల్ ఉందని నాకు రీసెంట్‌గా వెళ్ళేటప్పుడే తెలిసింది. సో, మీరందరూ కూడా వెళ్ళేటప్పుడు చక్కగా పూరి దర్శనంలా ఫీల్ అయ్యి, ఈ రాయగడలోనే దర్శనం జేసుకోండి. ఈ రాయగడ దర్శనం సాదా సీదా అయితే కాదండి. చక్కగా మీరు ఉండాలనుకుంటే ఎంతసేపైనా ఉండాలనిపించే టెంపుల్ ఇది. ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా రాయగడలో ఇది విజిట్ చేయండి గైస్. బై బాయ్.